హలో అందరూ ఎలా ఉన్నారు? ఇది సండే రోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయితే ఫ్రెంచ్ టోస్ట్ అయితే చేస్తున్నాను. ఈ ఫ్రెంచ్ టోస్ట్ ని ఇదే ప్రాసెస్ అని కాదు, చాలా టైప్స్ లో చేస్తారు. వాటిల్లో ఒక స్టైల్లో అయితే నేను ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ మినీ బ్లాగ్ లో. ఫ్రెంచ్ టోస్ట్ కోసం నేను హోల్ వీట్ బ్రెడ్ ని ఒక 4 స్లైసెస్ అయితే తీసుకున్నాను. ఫ్రెంచ్ టోస్ట్ కోసము మనము మెయిన్ గా తీసుకునే ఇంగ్రీడియంట్స్ అంటే ఎగ్, బ్రెడ్ అయితే ఒక 4 స్లైసెస్ అని చెప్పాను కదా ముందు. 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. బ్రెడ్ కి 1 ఎగ్ అనేలాగైతే తీసుకున్నాను. ఇక్కడ కౌంట్ అనేది ఆ 4 ఎగ్స్ ని ఇలాగ బ్రేక్ చేసుకొని ఇది 1 బౌల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ 4 ఎగ్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో 1 స్పూన్ షుగర్, లిటిల్ బిట్ సినమన్ ఐ పౌడర్ అయితే యాడ్ చేశాను. అన్ని బౌల్ లో యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా బీట్ చేయాలి ఎగ్ ని. అంటే షుగర్ మెల్ట్ అయ్యి మంచిగా ఎగ్ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు అయితే బీట్ చేసుకోవాలి. అది మంచిగా బీట్ చేసుకున్న తర్వాత వేరే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 1 స్పూన్ గీ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు కావాలి అంటే ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గీ మెల్ట్ అయిన తర్వాత మనము 1 బ్రెడ్ స్లైస్ తీసుకొని దాన్ని ఇలాగా ఎగ్ లో డిప్ చేసేసి దాన్ని ప్యాన్ మీద పెట్టి 2 సైడ్స్ బ్రెడ్ ని మంచిగా కాల్చుకుంటే ఫ్రెంచ్ టోస్ట్ అయితే రెడీ అయిపోతుంది. అలానే రిమైనింగ్ 3 కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్ లో అయితే చేసుకోవాలి. ఇది చేసుకోవడం ఎంత సింపుల్ అనేది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. దీన్ని ఇలాగా డైరెక్ట్ గానే తినేయొచ్చు, ఇంకా ఏమీ యాడ్ చేసుకోలేదు. ఇది రెగ్యులర్ గా తినడం కన్నా ఎప్పుడైనా ఒకసారి చేసుకొని తింటే బాగుంటుంది. దీంట్లో షుగర్ యాడ్ చేస్తాం కాబట్టి తక్కువగానే ప్రిపేర్ చేస్తాను ఇంట్లో దీన్ని. ఈ రెసిపీ మీకు నచ్చింది, బ్లాగ్ ని మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.